అధ్యాయం ప్రారంభం. మహోన్నతుడ, మహాగండ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఉదయకాల సమయంలో దేవా పాట ద్వారా మేము స్తుతించి ఆరాధించడానికి, లాస్ట్ క్లాస్లో మేము నేర్చుకున్న వాక్యాన్ని నెమరు వేసుకునడానికి సాయం చేసినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఏదైనా సమయంలో రాసిన మొదటి మంతయు ప్రభా ఓవర్ యూ చూడాలని ఆశపడుచున్నాను. ప్రభా పాత్రలను ఆయన నన్ను మీరు అభిషేకించండి, బలపరచండి. మీ పరలోకపు స్వరం మాకు వినిపించమని మాతో మాట్లాడి మీ నామను మేలుపరచుకోండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సో మొదటి సమూయేలు గ్రంథము ప్రాథమిక సమాచారం మనకు అందరికీ తెలిసిందే. ఇది చరిత్రలో 4వ పుస్తకము, 30 అధ్యాయాలు ఉన్నాయి, 810 వచనాలు ఉన్నాయి. సో ఇది సమూయేలు గారు రాసినటువంటి గ్రంథము. ఇజ్రాయేల్ ప్రజల కొరకు రాశారు. రామా అనేటువంటి ప్రాంతంలో నుండి రాశారు. సో ఇందులో హన్నా, ఏలి, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు అని ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. ముఖ్య పట్టణము సమూయేలు ఉన్నటువంటి రామా పట్టణము, షిలో పట్టణము, కిర్యాతయిం, మిజ్పా, గిల్గాల్, గాత్, జిక్లగ్. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం రెగ్యులర్ గా చదువుకుంటున్నాం. 8వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని రాజుగా ఉండకుండా విసర్జించి ఉన్నారని దేవుడు చెప్తాడు. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మరియు యాజకులు మరియు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేటువంటి న్యాయాధిపతులు ఇజ్రాయేలును బాధించినందువలన, ఇజ్రాయేల్ ప్రజలను అన్యాయపు తీర్పులు తీర్చినందువలన, వారు కరప్టెడ్ పర్సన్స్ అయినందున ఇజ్రాయేల్ ప్రజల రాజు కావాలని కోరుకుంటారు. సో అది దేవుని సంకల్పానికి విరుద్ధమైనప్పటికీ కూడా దేవుడు వారి కోరిక మేరకు వారికి రాజును అనుగ్రహిస్తాడు. సో రాజ్యాన్ని స్థాపించి వారికి ఒక రాజును ఇవ్వడం వలన ఇజ్రాయేల్ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటిది పరిష్కరించబడతాయని ఏం లేదు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు కోరుకున్నందున దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. సో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ప్రతి మనిషి కూడా అలాంటి మనసు, దేవుడు కోరుకునేటువంటి మనస్సును కలిగి ఉండాలని, నిజమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈ లోకంలో ఏ ప్రభుత్వాలు, ఏ రాజులు, ఏ చట్టాలు కూడా దేవుని పాలనకు ప్రత్యామ్నాయం కాదు. సో ఈ యొక్క గ్రంథము ప్రార్థనతో ప్రారంభమవుతుంది. సో ఇజ్రాయేల్ దేశం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్రవక్తల యొక్క సేవా ప్రారంభం ఈ గ్రంథంలో చూస్తాం. సమూయేలు ప్రవక్త ద్వారా దాన్ని మనం చూస్తాం. ఈ గ్రంథము ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ఉజ్జీవంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ గ్రంథము చాలా విషాదంతో ముగించబడుతుంది. సో దీన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. 2వ భాగము సౌలు రాజుగా ఉన్న కాలము 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు, 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. 3వది సౌలు తగ్గించబడడం, క్షీణించిపోవడం మరియు దావీదు ఎదగడం మనం చూస్తాం 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు. సో సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ముఖ్యంగా 4 విషయాలు మనకు కనబడతాయి. సమూయేలు పుట్టుక, ఆయన ప్రతిష్ఠించబడటం, ఆయన సేవా పిలుపు, దేవుడు ఏలి కుమారులు చేసిన దుష్టత్వాన్ని బట్టి వారి కుటుంబం మీద తెచ్చినటువంటి తీర్పు, ఫిలిష్తీయుల మీదకు దేవుని హస్తం బలంగా రావడము, సమూయేలు ఉపవాస ప్రార్థన ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. ఈ 4 విషయాలు మనం చూస్తాం. సో 2వ భాగంలో మనం చూసినట్లయితే సౌలు రాజుగా ఉన్న కాలం 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలని కోరుకుంటారు. తర్వాత దేవుడు వారికి సౌలును రాజుగా అభిషేకిస్తాడు. సౌలు యాబేష్ గిలాదు మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. సౌలు ఒక అద్భుతమైన సమూయేలు సౌలుని పట్టాభిషేకం చేసి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తాడు. ఆ తర్వాత నుంచి సౌలు యొక్క అవిధేయత,
ఆయన యొక్క అతిక్రమము, ఆయన యొక్క గర్వము, అహంకారము అన్నీ మనకు కనబడతాయి. అర్పించుకుని బలు అర్పిస్తాడు. యోనాతాను ఫిలిష్తీయుల మీద జయాన్ని అనుగ్రహిస్తాడు. అమలేకీయులను సమూలంగా నిర్మూలించమంటే సౌలు ఏం చేస్తాడంటే శ్రేష్టమైన వాటిని మిగిల్చి తీసుకొని వస్తాడు. ఎడ్లను, గొర్రెలను, మేకలను తీసుకొని వస్తాడు. రాజు అయిన అగగును కూడా సజీవంగా తీసుకొని వస్తాడు. తద్వారా దేవుడు సౌలును రాజుగా కూడా తిరస్కరిస్తాడు. సో ఇందులో మనము ముఖ్యమైనటువంటి విషయాలను చూసుకుంటాం. అన్ని విషయాలు మనం చూసుకోలేం. సో 3వ భాగము దావీదు క్షీణత మరియు సౌలు క్షీణత, దావీదు ఎదుగుదల. సో మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఎల్కానా కుటుంబము. ఎల్కానాకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నా బ్యారన్ ఉమన్, పెనిన్నా ఫ్రూట్ఫుల్ ఉమన్, అయితే క్రూయల్ ఉమన్. సో ఎల్కానా తన పెద్ద భార్యకు మొదటి భార్య పిల్లలు పుట్టలేదని ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. వీరు లేవి వంశంకి చెందినటువంటి వారు. సో ఈయన రామాతయీం జోఫీం అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాడు. సో ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా వారు షిలోహ్కు వెళ్ళేవారు. అక్కడ దేవునికి బలులు అర్పించి ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. ఎల్కానా అనగా గాడ్ హెస్ పర్చేస్డ్, హన్నా అనగా గ్రేస్, పెనిన్నా అనగా హెర్డ్ ఆర్ కోరల్ అనేటువంటి అర్థము. సో ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుంటారు. అయితే అది దైవ చిత్తానుసారం కాదని మనం చూసుకున్నాం. దైవ చిత్తానుసారం ఏంటంటే ఒకే ఒక్క భార్య ఉండాలి. ఎందుకనంటే దేవుడు ఆదాము సృష్టించాడు. ఆదాము పక్కటెముకలో నుంచి ఒకే ఆవుని చేశాడు, కానీ ఇద్దరిని చేయలేదు. సో 1 man should have 1 wife, 1 wife should have 1 husband. సో హన్నాకు పిల్లలు లేనందువలన పెనిన్నా తను హింసిస్తూ ఉంటుంది. అప్పుడు ఆవిడ ప్రార్థన చేస్తుంది. హన్నా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తుంది. 10వ వచనం, ఆవిడ దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చి మొరపెట్టుకుని, నీ సేవకురాలైన నన్ను మరో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు మగబిడ్డను ఇచ్చినట్లా వాడిని నాజీరు చేసి నీకు అప్పగిస్తాను, నీ సేవకు అప్పగిస్తాను. వాడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుంది. సో 15వ వచనంలో మనం చూసినట్లయితే నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచు ప్రార్థన చేశాను అని హన్నా చెప్తుంది. నాటి నుండి 18వ వచనంలో నాటి నుండి ఆవిడ ముఖం ఎప్పుడు కూడా దుఃఖముఖముగా ఉండలేదు. అంటే దేవుడు ఆవిడ మొరను విన్నాడు. ఆవిడ మొర విన్నప్పుడు దేవుడు ఆవిడలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసేశాడు. ఆవిడ శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. ఆవిడ ప్రార్థన విన్నాడు అని అర్థం. సో ఇజ్రాయేల్ ప్రజలు ఏమో రాజు కావాలని కోరుకునేటువంటి దినాలు. అయితే హన్నా ఏమో నాకు ఒక కుమారుడు నీవు, నేను అతని యాజకునిగా నీకు అప్పగిస్తాను అని యాజకుడి కొరకు కోరుకుంటుంది. షిలోహులో ఉన్నటువంటి మందిరంలో పరిచర్య కొరకు నేను కుమారుని ఇస్తానని కోరుకుంటాను. సో తర్వాత అద్భుత రీతిగా దేవుడు కుమారుని అనుగ్రహిస్తాడు. ఆ కుమారుడు 3 సంవత్సరములు వయసులోనే అతన్ని షిలోహులో తీసుకెళ్లి ప్రతిష్ఠించి బలులు అర్పించి ఏలీ దగ్గర వదిలిపెట్టే వస్తుంది. ఆ విధంగా తన మొక్కుబడిని చెల్లిస్తుంది. సో ఏమని అంటుందంటే అక్కడ, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అంటే ఆయనకి ఇంటి దగ్గరకు రాడు, ఇంట్లో ఉండడు, దేవుని యొక్క మందిరంలోనే ఉంటాడు. దేవునికి ప్రతిష్ఠించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆవిడ చేసుకున్నటువంటి మొక్కుబడిని ఆవిడ దేవునికి చేసింది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే వికెడ్నెస్ ఆఫ్ ఏలీ సన్స్. ఏలీ యొక్క కుమారులు బహుదుష్టులు, దేవుని ఎరుగని వారని, వారు మిక్కిలి దుర్మార్గులని, పనికిమాలిన వారని, తాగుబోతులని మనం చూసుకున్నాం. ఎంత భయంకరమైనటువంటి పాపం వారు చేశారంటే, బలులు అర్పించడానికి భక్తులు వచ్చినప్పుడు ఆ మాంసం ఉడుకుచుండగానే ఒక కొంకి చేత గుచ్చి దానిలో నుంచి తీసుకొని తినేవారు. తర్వాత ఉడికే ముందే పచ్చి మాంసంలోనే కొంత తీసి బయట పెట్టుకునేవారు. ఇవ్వకపోతే బలవంతం చేసేవారు. అది దేవునికి అవమానం, అది దేవుని నామానికి అవమానం, అగౌరవం అన్నమాట. ఆ విధంగా వారి యొక్క పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. సొదొమ గొమొర్రాల వల్లే పాపం చేశారు. నోవాహు దినముల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజల వల్లే పాపం చేశారు.
తద్వారా అక్కడికి వచ్చేటువంటి భక్తులంట బలులు అర్పించడానికి, నైవేద్యం అర్పించడానికి అసహ్యపడ్డారంట. అంతగా వారిని బాధ పెట్టారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భ్రష్టులు, ఈ దుర్మార్గులు ఆ ప్రత్యక్షపు గుడారం యొద్ద సేవ చేసేటువంటి యవ్వన స్త్రీలతో కూడా వ్యభిచారం చేశారు, శయనించారనే వాక్యం సెలవిస్తా ఉన్నది. అంటే వీరు శరీరానుసారులు, దేవుని ఎరుగని వారు, మందిరంలోనే ఉన్నారు, యాజకుని కుమారులే కానీ భక్తి నేర్చుకోనలేదు, వ్యర్థమైనటువంటివన్నీ నేర్చుకొని దేవుని దుఃఖపరిచినటువంటి వారుగా, దేవుని బాధ పెట్టినటువంటి వారుగా, ఆత్మను ఆర్పినటువంటి వారుగా ఉన్నారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, there is a possibility, remember these words, there is a possibility. మనం దేవుని మందిరంలోనే ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టొచ్చు, మనం దేవుని మందిరానికి వెళుతూ ఉండొచ్చు, బట్ yet we can there is a possibility that మనం దేవుని ఎరుగని వారం గాను, అవిశ్వాసం గాను ఉండడానికి అవకాశం ఉన్నది. సో therefore my dear brothers and sisters, we should be very very careful in our lives. మనం ఏలీ కుమారులను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎరిగేటువంటి వారంగా ఉండాలి, దేవుని మనము అవమానపరచకూడదు. we should not blaspheme God. మన వలన దేవుని నామం మహింపరచబడాలి కానీ అవమానపరచబడకూడదు. దేవుని యొక్క మందిరంలో మనకు అప్పగించినటువంటి పనిని భయభక్తులతో, భయంతో, వణుకుతో, విశ్వాసంతో, పవిత్రతతో మనం చేయాలి. ఆ తర్వాత పాపము అనేటువంటిది మనము చేయకూడదు. పాపము భయంకరమైనటువంటిది, పాపము జీవితం మరణం. అయితే అదే మందిరంలో ఉన్నటువంటి సమూయేలు అంతకంతకు దేవునిలో ఎదుగుతూ ఉండి యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని 2వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. పరిచర్య ఎవరు చేయాలి? వాస్తవంగా ఏలీ కుమారులు చేయాలి. కానీ సమూయేలు పరిచర్య చేస్తా ఉన్నాడు, ఏలీ కుమారులు పాపం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచూ ఉండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే తమను తాము తగ్గించుకొని యాజకులకు లోబడి, పెద్దలకు లోబడి, సేవకులకు లోబడి సమర్పించుకొని తమను తాము దేవుని పరిచర్యకు అప్పగించుకుంటారో, దేవుడు వారిని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, మరియు ఆత్మీయంగా కూడా ఆశీర్వదిస్తాడు. భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా కూడా ఆశీర్వదిస్తాడు. సో ఆయన ఆ విధంగా ఎదుగుచు యెహోవా యందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. అప్పుడు తర్వాత హన్నా కూడా కుమారులు కలిగారు. దేవునికి తన ఒక్కగానొక్క కుమారుని అర్పించినందువలన దేవుడు మరలా సంతానం అనుగ్రహించి ఉన్నాడు. సో అప్పుడు ఏలీ కుమారులు చేసినటువంటి పాపమును బట్టి ఒక దైవజనుడు, ఒక ప్రవక్త వచ్చి వారి మీదకి రాబోయేటువంటి తీర్పును ప్రకటించి ఉన్నాడు. ఏలీకి విషయం తెలిసినప్పుడు కూడా సింపుల్ గా కొంచెం మందలించి వదిలేశాడు. మై సన్స్, వాట్ ఈస్ దిస్ దట్ ఐఎమ్ హియరింగ్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, డోంట్ డూ సచ్ థింగ్స్ అని సింపుల్ గా వదిలేశాడు. కానీ వారిని ఖండించలేదు, శిక్షించలేదు. సో దేవుడు అన్నాడు, నీవును నీ కుటుంబము నన్ను సేవించడానికి, నా పరిచర్య చేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. అయితే మీరు నా నివాస స్థలంలో నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు తృణీకరించారు. మీరు ఎలా తృణీకరిస్తారు? సో మిమ్మును క్రొవ్వబెట్టుకున్నట్టుకై నా జనులు ఇజ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారుని గొప్పగా చేసి ఉన్నావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్, గాడ్ ఈస్ టాప్ ప్రయారిటీ, ఫస్ట్ దెన్ రెస్ట్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏలీ తన కుమారులను సరిగా శిక్షించకుండా, గద్దించకుండా, సరిచేయకుండా దేవుని కంటే తన కుమారుని ఎక్కువగా గొప్పగా చేశాడంట. అంటే తను తెలియకుండా చేశాడో తెలిసి చేశాడో తెలీదు, వృద్ధుడైపోయాడు. సో తద్వారా గొప్ప ఉపద్రవం వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాప్తిస్మా ఇచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అంటాడు. బాప్తిస్మా ఇచ్చి యోహాను ఎవరో తెలుసా?
బాప్తీసం స్త్రీలకు పుట్టినటువంటి వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను అంత గొప్పవాడు ఎవడు లేడు. పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి వాడు అంత గొప్పవాడు. యేసుక్రీస్తు రాకడకు ముందు ఆయన త్రోవలను సరళం చేసిన వాడు, మొట్టమొదటిగా మారు మనసుని గురించి ప్రకటన చేసిన వాడు, సువార్త ప్రకటించిన వాడు అంటున్నాడు. ఆయన చెప్పులు వారిపుటానికై నేను యోగ్యుడను కాను. నాకంటే వెనక్కి వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అని అంటాడు. My dear brothers and sisters, being a great man of God, he honored God, he worshipped God, he praised God, he lifted God high and high. Who are you and me? మనం ఏ పాటి వారు, మనం ఎంతటి వారు? కాబట్టి దేవునికే ఘనత. అందుకని దేవుడు అంటాడు 30వ వచనంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం ఉండదు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. సమూయేలు దేవుని గణపరిచాడు, దేవుడు సమూయేలు హెచ్చించాడు. ఏలీ కుమారులు ఏలీ దేవుని చివరిలో తృణీకరించాడు. ఏలీ కుమారులు మొదటి నుంచి దేవుని ఎరుగుని వారే తృణీకరించారు, వారు తృణీకారం పొందారు. కాబట్టి రాబో దినముల్లో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును తక్కువ చేస్తానన్నాడు. ముసలివాడు నీ ఇంట ఒక్కడును ఉండడు అని చెప్తారు. ఇది ప్రవక్త చెప్పినటువంటి మాట. ఆ విధంగా ప్రవక్త అనేకమైనటువంటి విషయాలు చెప్తాడు. సో తర్వాత దేవుడు సమూయేలుని పిలుస్తాడు. సమూయేలు దేవుని యొక్క మందసం ఉన్నటువంటి మందిరంలో దేవుని మందసం దగ్గరగా పడుకొని ఉంటాడు. అంటే ప్రార్థన చేసుకొని పడుకుంటాడు. దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ దీపములను వెలిగించటం, రొట్టెలు పెట్టడం. సో ఏ విధంగా అయితే మోషే మందిరంలో చేయమని చెప్పాడో ఆ విధంగా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సో పరిచర్య చేస్తూ ఆయన దేవుని మందసమునకు దగ్గరగా ఉన్నాడు. అంటే దేవునితో దగ్గర సహవాసాన్ని కలిగి ఉన్నాడు. క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. దట్స్ వాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఇన్ అవర్ లైఫ్స్. మనం దేవునితో దగ్గర సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవుని స్వరూప్యంలోనికి మార్చబడతాం. దేవుని గుణగణాలకు మనలోనికి వస్తాయి. దేవుని యొక్క స్వభావం మనలోనికి వస్తుంది. క్రీస్తు యేసు పోలిన మనసు మనకు వస్తుంది. తద్వారా మనం దేవుని మహింపరచగలం. దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళప్పుడు దేవుడు సమూయేలు 3 సార్లు పిలుస్తాడు. సమూయేలు తెలియక ఏలీ దగ్గరికి వెళ్తాడు. ఏలీ, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటాడు. 3వసారి పిలిచినప్పుడు ఏలీకి అర్థమవుతుంది దేవుడు ఇతన్ని పిలుస్తున్నాడని. ఈసారి దేవుడు పిలిస్తే, చిత్తము నా ఏలినవాడ చిత్తము నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పి అంటాడు. సావిధంగా అంటాడు దేవుడు. మొట్టమొదటిసారిగా సమూయేలుతోటి ముఖాముఖిగా దర్శనంలో మాట్లాడతాడు. అప్పటి వరకు సమూయేలు దేవుని స్వరం విన్నవాడు కాదు, బాలుడు, యవనస్తుడు, టీనేజర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా సమూయేలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. అయితే సమూయేలు గురించి 19వ వచనం ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. మూడవ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ గ్రేట్ టెస్టిమనీ అబౌట్ సమూయేలు. మాట యందు నిలిచిన వాడు. ఎందుకు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. దేవుని మందసమునకు అతి సమీపంగా ఉన్నాడు కనుక దేవుని స్వభావం అతనిలోనికి వచ్చింది. మనము దీని గురించి యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నాం. యాకోబు పత్రిక, మాట యందు తప్పని వాడు తన యొక్క తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొని శక్తి గలవాడగునని మనం చూసుకున్నాం. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరం తప్పిపోచున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల
అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనతో కూడా ఉండాలి. మనం మాట తప్పకపోయినట్లయితే అప్పుడు మన మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది, మన వశంలో ఉంటుంది. లేకపోతే సాతాను వశంలో ఉంటుంది. మనం చెప్పినట్టు వినడం. అప్పుడు దేవుని యొక్క తీర్పు ఏలీ కుటుంబంకి వస్తుంది. ఫిలిస్తీన్లు యుద్ధానికి వెళ్తారు, ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతారు, 4,000 మంది హతులైపోతారు. నిబంధన మందసాన్ని తీసుకొస్తే మనకు జయం వస్తుంది అనుకుంటారు. మందసాన్ని తీసుకొస్తారు, అయినా ఓడిపోతారు. 35,000 కాలుబలము కూలెను. తర్వాత హోప్ని ఫినెహాస్ ఏలీ కుమారులు ఇద్దరు యుద్ధంలో చనిపోతారు. దేవుని మనసు పట్టుబడుతుంది. సో ఆ విషయం తెలిసి ఏలీ వెనుకకు విరిగి పడిపోయి చనిపోతాడు. సో ఫినెహాసు భార్య కూడా ఒక కుమారుని కని చనిపోతుంది. సో ఈ విధంగా దేవుని యొక్క తీర్పు ఆ ఇంటి మీదకి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపమునకు జీతం మరణం అని మనం చూసుకున్నాం. పాపపు చక్రం అనేటువంటిది మనము వాయిస్ రావట్లేదన్నా. ఆ దేవుని యొక్క హస్తము ఫిలిస్తీన్ల మీదకు బలముగా వచ్చును. ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్ష మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళారో, అప్పుడు దాన్ని తీసుకెళ్లి దాగోను దేవత గుడిలో పెట్టినప్పుడు దాగోను ఆ దేవత యొక్క విగ్రహము పడిపోతుంది. పడిపోయి మందసమునికి ఎదురుగా పడిపోయి సాగిల పడుతుంది. అప్పుడు వారు భయపడిపోయి మళ్ళా నిలబెడతారు. సో రెండవ రోజు మరలా చూసినప్పుడు అవి చేతులు తల విరిగి పడిపోతుంది అనమాట. అప్పుడు వారికి భయం వేసి ఇంకా మందిరమును మూసేసి ఎవరు కూడా మందిరంలోనికి వెళ్ళరు. ఆ మందసాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇది మన దగ్గర ఉంటే మనకు ప్రమాదము, మనం తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు దేవుడు వారిని మొత్తుతాడు. ఫిలిస్తీన్ ప్రజలందరినీ కూడా ఒక వ్యాధితోటి మొత్తినప్పుడు వారికందరూ కూడా గడ్డలు వచ్చేసినప్పుడు భయపడిపోతారు. చాలా మంది చనిపోతారు. సో తద్వారా వారు దాన్ని తిరిగి ఇజ్రాయెల్కి ఇచ్చేద్దామా అని అంటారు. ఎలాగ ఇవ్వాలంటే వారు ఒక పద్ధతి చెప్తారు. సో ఆ పద్ధతి ప్రకారం వారు బెత్షెమెష్ అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ యొక్క మందసాన్ని తిరిగి వారికి ఇచ్చేస్తారు. సో ఆ మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉండడాన్ని బట్టి దాదాపు 50,000 మంది ఫిలిస్తీన్లు చనిపోతారు. సో దేవుడు ఫిలిస్తీన్లకు తీర్పు తీరుస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు 30,000 కాలుబలం చనిపోతే కేవలం మందసము ఫిలిస్తీన్ల దేశంలోని వెళ్ళడాన్ని బట్టి 50,000 మంది చనిపోతారు. ఎలాంటి యుద్ధం చేయకుండానే. యుద్ధము యెహోవాదే. దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తాడు. సో ఆ తర్వాత అబినాదాబ్ అనేటువంటి ఆయన ఇంటికి మందసాన్ని తీసుకొస్తారు. అప్పుడు మరలా ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు. సమూయేలు ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేస్తాడు మిస్పాలో. సో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ ప్రజలను ప్రోత్సహిస్తాడు. పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని విగ్రహాలను విడిచిపెట్టండి, ప్రార్థన చేయండి, దేవుని పట్ల తిరగండి. ఎంతకాలం మీరు పాపంలో ఉంటారు, పాపంలో ఉంటే మీరు ఓడిపోతారు, జయం పొందుకోలేరు, దేవుడు మీ పక్షం యుద్ధం చేయడు అని మిస్పాలో బలు అర్పించి ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా హెచ్చరించి వారికి బోధించి పశ్చాత్తాపంలో నడిపించి
దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. సో ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు, మీరు పట్టుదల కలిగి ఏవో తట్టు తిరగండి, మీ హృదయాలను తిప్పుకోనండి, దేవుడు మీకు సాయం చేస్తాడంటారు. అప్పుడు వారు కూడా మా కొరకు మీరు ప్రార్థన చేయటం మానవద్దు అని ఆయన అడుగుతారు. ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం చేస్తాడు. సమూయేలు ప్రార్థన వినెను అక్కడ రాయబడి ఉంటది. ఫిలిస్తీన్ల మీదకు దేవుడు మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేస్తాడు. అప్పుడు ఇజ్రాయేలు చేతిలో ఫిలిస్తీన్లు ఓడిపోతారు. సో అప్పుడు ఎబినేజర్ అనేటువంటి పేరు దానికి పెడతా. అప్పుడు ఒక రాతిని నిలబెట్టి ఎబినేజర్ అని పెడతా, యెహోవాయే మాకు సహాయకుడు అని పేరు పెడతారు. సో ఆ విధంగా గొప్ప విజయాన్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఏలీ కుమారులు ఉన్నారు, ఇక్కడ సమూయేలు ఉన్నాడు. వారు ఫిలిస్తీన్తో యుద్ధం చేశారు, సమూయేలు కూడా ఫిలిస్తీన్తో యుద్ధానికి సిద్ధపడ్డారు. కానీ సమూయేలు జయాన్ని పొందుకున్నాడు. ఏలీ కుమారులు యుద్ధములో మరణించారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు, ఓడిపోయారు. కారణం ఏంటంటే మందసం ఉన్నా కూడా ఓడిపోయారు. వారిలో పాపం ఉన్నది, వారిలో పశ్చాత్తాపం లేదు, దేవుని దగ్గర వారి హృదయంలో సరిగా లేవు, వారు దుష్టులుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మారనిది, మార్పు చెందనిది. పాపమునకు జీతం మరణం. సో పాపము ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు. పాపము ఉన్నట్లయితే శత్రువు మీద మనకు జయం రాదు, ఓడిపోతాం. శత్రుత్రయం, శరీరము, సాతాను, లోకము, ఈ మూడింటి మీద మనం జయం కావాలంటే మనము ఉపవాసముతో ప్రార్థన చేయాలి. మనల్ని మనం పరీక్షించుకునాలి, మనల్ని మనం పశ్చాత్తాపంలోనికి నడిపించుకునాలి. మనం చేసేటువంటి పొరపాటుని అప్పటికప్పుడు తెలుసుకొని, గ్రహించుకొని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. సరే, మొదటి భాగం. రెండవ భాగంలో సౌలు రాజుగా ఉన్న కాలము, ఇవి మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు అంటాడు, మీకు దేవుడే రాజుగా ఉన్నాడు, మీరు ఎందుకు మిగతా వ్యక్తుల వలె, మిగతా రాజ్యాల వలె రాజు కావాలనుకుంటున్నారు? అది తగదు, అది మంచిది కాదు అని అంటారు. కానీ వారు ఒప్పుకోరు, రాజు కావాల్సింది అంటారు. అప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, వారు నిన్ను విసర్జించలేదు కానీ నన్నే విసర్జించారు. అయితే రాజు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? రాజు ఉంటే వారిని ఎలాగ వాడుకుంటాడో అని చెప్పు అని అంటారు. రాజు మిమ్మల్ని దాసులుగా, సోల్జర్స్గా, సైనికులుగా వాడుకుంటాడు. పంట పొలాల్లో పనికి వాడుకుంటాడు. మీ కుమార్తెలను భక్ష్యకారులను గాను, బోనికత్తలు గాను, రొట్టెలు కాల్చేవారు గాను పెట్టుకుంటాడు. మీ మందులో 10వ భాగం తీసుకుంటాడు. సో మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుతారు, మీరే నిర్ణయించుకోండి అని అంటారు. అయితే జనులు మాత్రం సమూయేలు యొక్క మాట చెవిని పెట్టక, అలాగును కాదు, మాకు రాజే కావాలంటారు. తర్వాత సౌలే కావాలంటారు. సౌలు ఇజ్రాయేలు ప్రజలు ఏర్పరచుకున్న రాజు, దేవుడు ఏర్పరిచినటువంటి రాజు కాదు. ఆయన అందరికంటే ఎత్తైన వాడు, సుందరుడు, బహుబలం కలిగిన వాడు కనుక అతను రాజుగా ఉంటే వాళ్ళని కాపాడుతాడు అనుకున్నారు. అయితే దేవుడు ఏర్పరిచినటువంటి రాజు కాదు, మనుషులు ఏర్పరచుకున్నటువంటి రాజు. సో సౌలు యొక్క తండ్రి గాడిదలు పోయినప్పుడు సౌలు అంటాడు, మీరు వెళ్ళి ఆ గాడిదలను వెతికి తీసుకుని అంటారు. వారికి అక్కడ దొరకవు. అప్పుడు సౌలు సేవకుడు అంటాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, రామాలో సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే అతడు ఏ మాట చెప్పున అది నెరవేరును, అతడు బహుఘనుడు, మంచి పేరుగాంచిన వాడు, ఆయన దగ్గరికి వెళదాం, మనం వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు అని అంటారు. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, సౌలు నీ దగ్గరకు వస్తున్నాడు, తను అభిషేకించు అని అంటాడు. సో అప్పుడు ఆయన ఆ ఉన్నతమైనటువంటి పర్వతం మీద తీసుకెళ్ళి వారికి భోజనం పెట్టి, మరుసటి రోజు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సేవకుని ముందుగా వెళ్ళమంటాడు. తర్వాత ఆయన బుడ్డిలో నూనె తీసుకొని, తైలం తీసుకొని సౌలును అభిషేకిస్తాడు. అభిషేకించి నిన్ను రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్తాడు. సో ఆ విధంగా సౌలు రాజుగా తైలం చేత అభిషేకించబడతాడు. అయితే దేవుడు ఒక నూతన హృదయాన్ని కూడా తనకిస్తాడు, ఆత్మనిస్తాడు, అభిషేకిస్తాడు. అన్నీ ఉంటే కానీ సౌలు మాత్రం దేవుని ఎరుగునటువంటి వాడుగా ఉంటాడు. సో సుపరిపాలన చేయడానికి సమూయేలు సౌలుకు నేర్పిస్తాడు, ఒక గ్రంథాన్ని కూడా రాసిస్తాడు. అప్పుడు
సౌలు ఏం చేస్తాడంటే యాబేష్ గిలాద్ అనే పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణం మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని రక్షిస్తాడు. దేవుని ఆత్మ అతని మీద బలముగా వస్తుంది. సో మనుషులు ఏర్పరచుకునే రాజు అయినప్పటికీ దేవుడు తను తాను తగ్గించుకొని, సరే ఇతను మనం వాడుకుందాం అని అభిషేకిస్తాడు. నూతన మనసిస్తాడు, క్రొత్త మనసిస్తాడు, దేవుని ఆత్మను అతనికి ఇస్తాడు. కానీ సౌలు మాత్రం తన ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. సో అప్పుడు ఆయన పిలిచి పట్టాభిషేకం చేస్తాడు. సమూయేలు ఒక పెద్ద గ్యాదరింగ్ ఏర్పాటు చేసి అక్కడ అందరి సమక్షంలో సౌలును పట్టాభిషేకం చేస్తాడు. పట్టాభిషేకం చేసి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేస్తాడు. ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మీరు రాజుని కోరుకున్నారు, దేవుడే మీకు రాజుగా ముందుగా నడుస్తూ ఉన్నాడు, కానీ మీరు రాజుని కోరుకుంటారు, ఆయనే మాకు ముందుగా నడుస్తాడని అన్నారు. సో చూడండి, మీ ఎదుట నేను నా బాల్యం నుండి ఎలాగ నడుచుకున్నానో మీ ఎదుట నుండి నేనేమీ తీసుకోలేదు. సో ఆ దేవుని కొరకే నేను పనిచేశాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన కంక్లూజన్ మెసేజ్ ఏంటంటే, సారాంశం ఏంటంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడే యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఇది మీరు చేయాలి, మీరు రాజు చేయాలని చెప్తాడు. ఆ విధంగా సౌలు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆ సమూయేలు ప్రార్థన చేస్తాడు. చూడండి, దేవుడు మీ మధ్య ఉంటాడు, నేను నమ్మినటువంటి దేవుడు, నేను సేవించే దేవుడు నిజమైన దేవుడు. మీరు దేవుని రాజుగా తిరస్కరించి విసర్జించి సౌలును రాజుగా ఎన్నుకున్నారు, దానికి రుజువు ఇదే అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక ఉరుములు మెరుపులు వర్షం పంపమని ప్రార్థన చేస్తాడు. ఆ విధంగానే వస్తుంది. అప్పుడు ప్రజలు భయపడి, మేము మరణం కాకున్నట్లు మీ దాసులమైన మా కొరకు ప్రార్థన చేయమంటారు, మా పాపములను మించిన కీడు మేము చేసామని ఒప్పుకుంటారు. తర్వాత సౌలు అర్పించకూడినటువంటి బలులు అర్పిస్తాడు. ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తూ ఉంటారు, దగ్గరకు వస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు భయం వచ్చేస్తే కొంతమంది దాక్కుంటారు. ఆ యొక్క సైనికులు చెదిరిపోతూ ఉంటారు. సౌలుకు భయం వేస్తూ ఉంటుంది. సమూయేలు రావడం ఆలస్యం అవుతుంది. అయితే సమూయేలు అర్పించవలసినటువంటి బలులను సౌలు తానే గర్వించి అహంకరించి తాను అర్పిస్తాడు. ఎప్పుడైతే బలు అర్పిస్తాడో వెంటనే సమూయేలు వచ్చి అంటాడు, నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గైకొనక నీవు అవివేక పని చేశావు, కాబట్టి నీ రాజ్యం ఇజ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలువదు అని చెప్తాడు. తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది. యోనాతాను ఫిలిస్తీన్ల మీద జయాన్ని పొందుకుంటాడు. సో అప్పుడు సౌలు ఒక మాట చెప్తాడు, ఎవరు కూడా సాయంత్రం వరకు భోజనం చేయొద్దని చెప్తాడు. అయితే యోనాతాను ఆ తేనెను తాగుతాడు. ఎవరైతే సాయంత్రం వరకు భోజనం చేయకుండా ఎవరైనా భోజనం ఏమైనా తింటారో వారు నిశ్చయంగా మరణంలో పాల్చుకుందని సౌలు అంటాడు. యోనాతానుకు అది తెలియ తింటాడు. అప్పుడు ఆ విషయం సౌలుకు తెలుస్తుంది. సౌలు చంపేయాలని చూస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, అలాగ కూడదు, ఈ దినమున ఫిలిస్తీన్ల మీద దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించాడు, మనం అలాగ చేయడానికి వీలు లేదు అని అంటారు. ఆ తర్వాత మరొక పనిని సమూయేలు సౌలుకు అప్పగిస్తాడు. ఇదిగో అమాలేకీయులు మన పితరులైనటువంటి ఇజ్రాయేలీయుల మీద దాడి చేశారు. ఐగుప్తుల నుండి వారు వస్తూ ఉన్నప్పుడు వారిని అమాంతంగా సడన్ గా వారి మీద దాడి చేసి వారిని బాధ పెట్టారు. కాబట్టి అమాలేకీయులు శరీరానుసారులు, దేవుని విరోధులు, వారిని సమూలంగా నిర్మూలించమని ఆజ్ఞ ఇచ్చి సమూయేలు పంపిస్తాడు. అయితే సౌలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైనవి ఎడ్లను, గొర్రెలను, మేకలను, ఆవులను తీసుకొని వస్తాడు. రాజైన అగగును కూడా సజీవంగా తీసుకొని వస్తాడు. అప్పుడు సౌలు అక్కడికి వచ్చి అడుగుతాడు, నువ్వు చేసిన పని ఏమిటి అని అంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను యెహోవాకు బలులు అర్పించడానికి వీటన్నిటిని తీసుకొచ్చాను, నా సేవకులు తీసుకొచ్చారు అని అంటాడు. అప్పుడు సౌలు ఆయన గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఏమని గద్దిస్తాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటాడు.
అప్పుడు సౌలేమో లేదు లేదు నేను విధేయత చూపించానని అబద్ధం చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా సౌలు పాపం చేశాడు. ఆయన ముందేమో తాను చేయకూడని పని చేశాడు, ఇక్కడేమో అవిధేయత చూపించాడు. సో ఆ విధముగా సౌలుని దేవుడు ఆ రాజుగా ఉండకుండా తొలగిస్తాడు. అప్పుడు సమూయేలు గారు సౌలుతో అంటాడు, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము అని అంటాడు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము అని అంటాడు. యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా నేను విసర్జించెను అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో మరి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనాలి, దేవుని యొక్క మాట మనం వినాలి. ఎప్పుడు కూడా మనం ఆజ్ఞ మీరకూడదు, అవిధేయత చూపకూడదు, గర్వించకూడదు. ఏమంటున్నాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు స్వభావం మూర్ఖతను అగుపరచుట మాయ విగ్రహములను గృహదేవతలను పూజించడం సమానంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుడు సౌలును రాజుగా ఉండకుండా విసర్జిస్తాడు. సో ఐ థింక్ we will stop here. So remaining part 3 రేపు మనం తీసుకొని ముగించుకుందాం. సో ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ సిస్టర్ ఉన్నతి టు ప్రే అండ్ క్లోజ్.